బడుగు బలహీన వర్గాల నాయకుడు, మచ్చలేని మనిషి. ఎంచేదంటే ఆయన మొట్టమొదటిసారిగా ద్వారకా తిరుమల మండలంలో జడ్పీటీసీగా విజయం సాధించడం, తదుపరి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా చేయడం, ఆ తర్వాత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినటువంటి నాయకుడు కారుమూరి నాగేశ్వర గారు. ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో చురుకుగా ఉంటూ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ టార్గెట్గా చేసుకుని వాళ్ళని ఇబ్బందులు పెట్టినట్టయితే పార్టీని అడగదప్పచ్చు అనే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ బలహీన వర్గాల నాయకుడైనటువంటి నాగేశ్వరరావుని, వారి అబ్బాయిని కూడా అక్రమ కేసులు బరాయించి వారిని జైలుకి పంపించడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ముక్కు మీద వేసుకుంటున్నారు. ఇచ్చేదంటే భయపెట్టి పరిపాలన చేయాలనే విధానాన్ని మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉంది. మరి మొదట్లోనే చెప్పారు, ఎవరైతే చురుగ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము వదలం అని. మీరు అదే నడుపుతున్నారు. రాష్ట్రంలో మారాలన్న కాండ అంటే ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఉండేటువంటి పరిపాలన అమలు జరుగుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీయే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ యొక్క పాలసీని మార్చుకుని ఖచ్చితంగా ప్రజలకు మీరు ఏదైతే ఎన్నికల మీద వాగ్దానాలు చేశారో అవి అమలు జరపండి. వాటిని అమలు జరపడం మానేసి వాటిని ప్రజలు ప్రశ్నిస్తారని ప్రజల యొక్క గొంతుని నొక్కేటువంటి ప్రయత్నం మార్గమని ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు గారు త్వరలో న్యాయస్థానంలో మీరు చేసిన పని మనకు అన్నింటికైనా పైన రాజ్యాంగంలో న్యాయస్థానం అనేటువంటి అక్కడ న్యాయమైనటువంటి తీర్పు వస్తుంది. ఖచ్చితంగా ఆయన కడిగి ముచ్చినాక నాగేశ్వరరావు అబ్బాయి కూడా బయటకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు, ఒక యాదవ వర్గానికి చెందినటువంటి కారుమూరి నాగేశ్వరరావుని చాలా దారుణంగా వారి అబ్బాయిని కానివ్వండి, వారిని కానివ్వండి, ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీల గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో, బీసీని అణిచివేయాలనే ఉద్దేశంతో జరిగినటువంటి అరెస్ట్ ఇది. ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడికక్కడే కుటీర పరిశ్రమలు పెట్టి మీరు ముందు అందిస్తూ ఉన్నారు. 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు కాపాడకుండా ఎప్పుడో ట్రాన్స్పోర్ట్ ఒక వంకతోటి యాదవ వర్గం నుంచి ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నాడు, ఆయన అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి ఈ అరెస్టుల్ని యావత్ బీసీలందరూ కూడా, బీసీ సోదరులందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. బీసీలను ఏ రకంగా మీరు అన్యాయంగా అరెస్టు చేస్తూ ఉన్నారు. కారుమూరి నాగేశ్వరరావు కానివ్వండి, సునీల్ గారిని కానివ్వండి, అదే రకంగా జోగి రమేష్ని కానివ్వండి, ఇరుపక్షాన్ని కానివ్వండి, మొన్న డాక్టర్ అప్పర్రాజుని కానివ్వండి, శ్రీధర్ అప్పర్రాజుని కానివ్వండి, ఈ రాష్ట్రంలో బీసీలను అణిచివేయాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం తప్ప ఇది ఇంకోటి కాదని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడెక్కడే కుటీర పరిశ్రమలతో వేల బెల్ట్ షాపులతో మీరు మందు అమ్ముతూ ఉన్నారు. ఈ అన్నిటి మీద ఆలోచన చేయకుండా గత ప్రభుత్వంలో మంత్రి చేశారు, ఒక ఉన్నత స్థాయికి వెళ్తున్నారనే ఉద్దేశంతో జరుగుతుంది తప్ప ఇదేమీ లేదు. ఇప్పటికన్నా ఒక ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఏం చేస్తున్నారు, ఈ రోజు ఏం జరుగుతుంది, బీసీలు ఎంత అణిచివేయడం కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నాం. యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఆయన నిరుద్దోషిగా బయటకు వస్తారు. మీరు ఎలాంటి అరెస్ట్ చేసి కూడా భయపడే పరిస్థితి లేదని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ